వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. అమెరికా స్వేచ్ఛా స్వతంత్రాలకి బూతుల స్వర్గం. మనం చూసినట్లయితే ప్రపంచంలో అతి పురాతనమైన ప్రజాస్వామిక దేశం. నేడు ట్రంప్ 2.0 మొదలై 3 నెలలు కావస్తుంది. ఈ క్రమంలో అనేక కొత్త రూల్స్, అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇటు ఇమిగ్రేషన్ వరకు ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా ఎప్పుడూ అమెరికాను చూడడమని కాకుండా ప్రతిరోజు కూడా అమెరికాను చూసే విధంగా నేడు పరిపాలన అనేది కొనసాగుతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో ఈ క్రమంలో ఇమిగ్రేషన్ పాలసీస్ ఎటువంటి కొత్త పాలసీస్ తీసుకొచ్చారు, ఈ పాలసీస్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఇటు ఇమిగ్రెంట్స్ ఆర్ నాన్ ఇమిగ్రెంట్స్ ప్రపంచం మొత్తం కూడా ఈ ప్రభావం గురవుతుంది. ప్రధానంగా చూసినట్లయితే ఇటు ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే ముఖ్యంగా H1 అండ్ స్టూడెంట్స్ కైండ్ ఆఫ్ వీసాస్ కానీ, సో వాళ్ళకు వచ్చే ఇష్యూస్ కానీ, లేదా ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ వలన ఐడి ప్రూఫ్స్ అనే కానీ, లేదా స్పీడ్ టికెట్స్ అనే కానీ, ఇలా అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. సో అమెరికా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి ట్రంప్ 2.0 అడ్మినిస్ట్రేషన్ అని వ్యతిరేకం. అదేవిధంగా సేమ్ టైం లీగల్ ప్రాసెస్ ఏదైతే ఉందో వీటిలో తీసుకొస్తున్న మార్పులు, అదేవిధంగా సర్వసాధారణంగా జరుగుతున్నప్పటికీ అందరూ కూడా ఒక భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ పానిక్ సిచ్యువేషన్ నుంచి అటు ఆర్గనైజేషన్స్, ఇండివిజువల్ పీపుల్ అండ్ ఇమిగ్రేషన్ అటార్నీస్ మనకి ఈ డిబేట్లో అందుబాటులో ఉన్నారు. సో వారి మాటలో మనం మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ వెల్కమ్ టు ద ప్యానల్, ఆల్ ఆఫ్ యూ, ఈచ్ అండ్ ఇండివిజువల్ సార్, ఎవ్రీవన్. And I start with Chivukula Upendra Garu, is Assembly New Jersey former assemblyman, and also is working as a official government పబ్లిక్ కమిషనర్. అండ్ ఉపేంద్ర గారు సార్, మీరు చెప్పండి, మనకి చూసినట్లయితే ఈ ప్రాసెస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మొదలైనాక ప్రధానంగా చూసినట్లయితే ఇటు ఎవరైతే స్టూడెంట్స్ అండ్ H1B లాంటి వీసాలు ఉన్నాయి వాళ్ళకి ఐడి ప్రూఫ్స్ కూడా నేడు క్యారీ చేస్తూ వాళ్ళు డ్రైవింగ్ చేసినా బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉండాల్సిన పరిస్థితి అనేది మనకు కనిపిస్తుంది. దీని అంతటినీ కూడా ఈ గడిచిన 3 నెలల్ని మీరు ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారు సార్? అందరికీ నమస్కారం. ఇప్పుడు ఏదంటే ప్రతిరోజు మన పాలసీ కొత్త పాలసీస్ వస్తున్నాయి కాబట్టి మనకి తెలియడం ఏదని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు బర్త్ రైట్ సిటిజన్షిప్ కేసు తీసుకుంటామని చెప్పి మేలో అని చెప్పారు. అదే కాకుండా స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టూడెంట్సే కాదు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ టెర్రరిజం గురించి సపోర్ట్ చేసినట్టయినా ఎనీ డెమోన్స్ట్రేషన్లో పార్టిసిపేట్ చేశారన్నా కానీ మన పాలసీస్ ట్రంప్ పాలసీస్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సడన్గా స్టూడెంట్స్కు ఇవాళ హార్వర్డ్ MIT స్టూడెంట్స్కి సడన్గా వీసా క్యాన్సిల్ అని చెప్తున్నారు. వాళ్ళు కొంతమంది OPT ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళకి సడన్గా వీసా క్యాన్సిల్. ఒకసారి వీసా క్యాన్సిల్ అయితే వాళ్ళు ఇల్లీగల్ అయిపోతారు. దాన్ని సెల్ఫ్ డిపోర్ట్ అని చెప్పి ఒక యాప్ పెట్టుకుని అది చేస్తున్నారు. చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే అంత అన్సర్టెనిటీ, అంటే మనకి ఏమి తెలియదు. ఏంద్రా కొత్త వస్తున్నాయి, ఈ దేశంలో ఫస్ట్ అమెండ్మెంట్ ఏమైపోయింది మనకి తెలియదు. అదే కాకుండా కోర్టులు వాళ్ళు మేరీలాండ్ అతను గ్రీన్ కార్డ్ హోల్డర్ని తప్పుగా ఎల్ సాల్వడోర్ పంపించారు. దాని గురించి మాట్లాడితే వాడు తీసుకురమ్మంటే వాడు రాడంటున్నారు. సుప్రీంకోర్టు కూడా చెప్పారు డిపోర్ట్ చేసే ముందు డ్యూ ప్రాసెస్, వాళ్ళందరికీ ఇమిగ్రేషన్ ఇల్లీగల్ ఆర్ ఇమిగ్రెంట్స్ హ్యావ్ ది డ్యూ ప్రాసెస్ ఉండాలంటే అది కూడా లేదు. వాళ్ళు టెర్రరిస్ట్ అని చెప్పి అందరినీ ఎల్ సాల్వడోర్ కానీ అన్ని పంపిస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా నేను కూడా ఒక ఐడి పెట్టుకునే తిరుగుతున్నాను. ఎందుకంటే సిటిజన్గా 50 ఏళ్ళుగా ఉన్నా కూడా మనకి తెలియదు. సడన్గా మనం చూస్తే ఇండియన్స్ మన స్పానిష్ వాళ్ళు చెప్తున్నారు, ఫ్రమ్ స్పెయిన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వీఆర్ టార్గెటింగ్. ఎందుకంటే స్పానిష్ ప్రెసిడెంట్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ వెంట అండ్ మెట్ విత్ చైనా. సో చైనా పాలసీ ఇవన్నీ చాలా ఇంటర్ఫియర్ అవుతున్నాయి. కాబట్టి ఎవరికి అందరికి తిక్కమక్క అయిపోతున్నది. Right. Thank you. And Vibhuti ji is a former Republican NY Assembly candidate. So welcome the show, sir. And tell about current situation and Trump administration about the non-immigrant policies. Yeah, thank you very much for having me, Sinhaji. And it's an honor and a delight to be on such an eminent panel talking about immigration matters. Look, I was a Republican candidate
But before that, when I came to this country, I was a Democrat, then became independent, then became Republican. All right. Since 1991 April, when I came here, I have been hearing comprehensive immigration reform ever since then. So my submission to the honorable lawyers here, law firms are, and I have asked this question of politicians as well, and I will ask this to Upendraji as well. Are we incompetent? Are we Americans, lawmakers, incompetent that we can't solve a problem in 34 years? This is the question to be answered. Whatever is happening today is a consequence of what we have not done in the last 34 years that I have been hearing. This is a challenge. Now think about it from a different perspective. Even in India, we migrate. I'm a Bihari. I migrated from Bihar went to Pune to study because Lalu Yadav had totally derailed the education system there, and I refused to submit to a term which was 3 years behind the regular term. So I came to Pune to study. That led to a different life. We always migrate for economic opportunities, educational opportunities, or political suppression. So the people who are coming to America are looking at economic opportunity mostly. Indians don't suffer political suppression in India, but they come for education and economic opportunity. Think about it, juxtapose the whole thing. US is 3 times larger than America, has 1/4 the population, and as we all know, it has a reasonably great infrastructure in place. So it can absorb people. But gone are the era of 1776 and of that time, give me your poor and give me your hungry. Now the demand for people is different. Paturi law firm, madam would hire only those lawyers who are competent to be hired. She doesn't have to fulfill a quota, immigration quota or racial quota or this quota or that quota. Whoever fulfills the criterion of her hiring, she will hire that. So today's America's need for immigration is very different than what was 30 years or 40 years ago. Think about it like this. In 1991, we paid $3.50 per minute for a call to India. Today, we are doing international digital conference live recording for free. This is the way that world has changed. Has America changed at all? And that's the challenge which Mr. Trump is trying to address. There's one very important element of immigration that people do not pay attention to. We look at it only from our personal point of view. Yes, there are so many wrong things are happening, which is very true. I'm not disagreeing with that. Wrong people sent out, people targeted for XYZ reason. But there is a particular point in time when you have to be, when you put on too much weight, then you have to resort to extreme weight loss program. Otherwise, you don't lose weight. That's what is happening to America. The extreme indebtedness that America has. No manufacturing happening in the country. These are issues. America is spending fortune of money on wars that are not necessary. These are issues which a politician of Republican or Democratic Party is not willing to solve. Therefore, it takes a gutsy man like Donald Trump to come in and try to shake the entire environment that you have to shake the tree if you want to get a solution. And that's what is going on right now. Right or wrong, there comes a moment in time you have to take the tough call, and there is no option away from there. This would be my general statement as a private citizen. I'm an immigrant. I'm not an anti-immigrant. I'm here that people follow the law. You cannot have a lawless country. Paturi law firm and others will say here, we are a nation of laws. If fundamental laws are broken, how do we expect them to protect law? This is the issue which is very important. Incidents, जाने दीजिए, incidents तो होते रहेंगे हमेशा. वो होते रहते हैं, हमेशा incidents होते रहते हैं. But what is the root of it all? Thank you very much for the time. I appreciate it very much. Thank you. I think we're talking about the overall immigration policy that is stagnant for last 30 years. But I think the question that Simha raised was that not, like students and other people, that has not changed. I think it's a question of how do you go from legal to illegal entry into United States to become a permanent resident or U.S. citizen. I think that is the call. As far as is concerned, I think the
US is sad that US is running the government through executive orders, and instead of having some statutes in Congress, and because now we have the Republican majority, and they're not addressing that aspect of it. Same thing happened when Democrats had the majority, and I think I agree with you, shaking the tree, but uprooting the tree is not a, then you have to start planting tree and wait for 30 years. Not happening. Shaking the tree is happening. So, Upendraji, you are a Democrat, so I understand your urge to defend the democratic point No, of no, view. no, Reality is, Vibhuti, that's Upendraji, not correct. Vibhuti, that's not correct, because people who have come here legally, they go through the immigration process as a student, and then they go through the allowed OPT, and then suddenly their visa is cancelled. Sir, rule of first law. we go for the problems. What are the problems in society and rising from the students or irrespective of others? So we'll come to the debate. So before we continue the panel discussion, ప్రశాంత్ పిన్నంనేని గారు నాట్స్ చైర్మన్. సో ప్రశాంత్ గారు మీరు చెప్పండి, అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్తో మనకి స్టూడెంట్స్ కానీ అదేవిధంగా అదర్ నాన్ ఇమిగ్రెంట్స్ మీ దగ్గరికి వస్తున్నారు? సో మీకు వినిపిస్తున్న నాయిస్ ఎటువంటిది ఉంది? సో వాళ్ళకి ఒక పానిక్ సిచ్యువేషన్ ఉంది కదా, వాళ్ళకి మీరు ఎటువంటి ప్రోగ్రామ్స్తో వస్తున్నారు ముందుకి? వాట్ యు ఆర్ డూయింగ్ అండి, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. First of all, it's an honor to share the panel with such accomplished individuals. So I just came back from India and stayed there for 7 weeks. Every person I meet has been asking the same question. How are Trump policies going to impact Indians? So what I felt is everywhere I go, there is a lot of panic. I completely understand the perspective that this is not a problem which started now, it started many years ago, but shaking the tree approach is causing a lot of panic, concern for the parents, etc. And when we come back here, if we look at students, H1B employees, all of these, they are very nervous. They are not able to make some decisions. Should I buy a house? Should I buy a car? Should I plan for my kids? Should I not do it? These are the challenges what they are facing. And everyone is feeling a lot of insecurity and nervousness. So from an organization point of view, our stand is, first thing we decided is to start teaching everyone do's and don'ts in this country. If someone is coming here as a student, I think as a community, we all should take time to educate them. What are the things you can legally do? What are the things you can legally not do? And the second thing, what we are doing is, in case if someone gets into any kind of legal trouble, then with the help of Paturi Law Firm or Prashanti Reddy Garu or BBA Law Firm, we are at least guiding them into the right direction. But I see a lot of panic, and also with the economy not being great, people are feeling very stressful. Will I get a job if I lose this? Can I pay my bills? What's going to happen? Okay. Back to you. Right. Right. Thank you, Andy. And Banu garu cheppandi, like what kind of cases coming up to you? Like now there are like sounds like a lot of revoking visas and all students and other way from the H1B visas and all. Thank you, Simha Garu, for asking me this question. And thank you, USTV1. And I think this show is a need of the hour for everybody. And we have excellent panel members over here. And see, whatever the approach, whether it's a government, whether it's an individual, everybody has to abide by the law and the rules. Nobody is above it. Even executive branch is not above that. When we see this termination of student statuses without giving a proper notice for a minor infraction like traffic violations, which are civil violations, it's mind-boggling. Why it's mind-boggling is, I don't know if is there any statutory basis or regulatory basis for terminating their service students and forcing them to be out of status in this country, who are legally staying in this country. Okay, and so all the students who are approaching us, they are wide spectrum of individuals. Some of them have misdemeanor offenses like DUIs or speeding tickets, or some of them have just a small minor traffic violation like 5 miles above the speed limit, 10 miles above the speed limit, or cross the red line, or fail to yield to the sign, and all these things. And those are civil violations, not even criminal violations. Mm-hmm. You see, that's why when they're coming to us, because we don't even know, they have not covered any notice or anything like that.
we are also confused exactly what approach we can take to advise them and what to be done and everything. So whatever the possible venues we think is available for them based on the statutory basis, based on the statute or in the regulations, we are advising them to do that. And we are trying to proceed with these cases accordingly. As a students, that's what they have to do. Do not get scared with various rumors coming around saying that ICE is going to come and arrest you and all these things. No, if you want to stay in this country, if you think that you have not done any wrong, you're eligible to have your immigration benefits in this country, then you have to make your arguments. You have to put forth your arguments before the administration. Whether you will succeed, you will not succeed, it's a different thing. And other thing, what I advise to the community right now, especially the students community right now, is that, see, they want you to leave this country, irrespective what you're contributing to this country intellectually as a student. And if they force you to leave this country, and if you go to this country, there is no certainty that you're going to get a visa under these circumstances. So whatever venue is possible for you legally to proceed yourself here, that's what you need to do. And I do not want to talk about the people who says that they came in 30 years ago, 40 years ago, and now they see that all this wrongdoings from the people, because we are not here to judge people here. As an attorneys, we are not here to judge people. We are not here to judge Yes. what it is and everything. Our job is to see what are the rules are, what are the regulations are, what the laws are, and whether these people are abide by those rules and regulations or not, and whether even it's on the both sides, whether on the government side, administrative side, or on the individual side. As an attorney, I think myself or Prashanti Garu or Madhurima Garu, that's what we try to do. That's what we advise to do. That's all I can tell right now, Sima Garu. రైట్, థ్యాంక్ యూ అండి. సో మనం చూసినట్లయితే ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ తానా కానీ అదేవిధంగా ఆటా కానీ, సో లాట్ ఆఫ్ అంటే బిగ్ స్కేల్లో ఎంతో మంది కమ్యూనిటీ పీపుల్కి కనెక్ట్ అయి ఉన్నారు కదా. సో రవి పొట్లేరు గారు తానా నుంచి, సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీరు చెప్పండి. సో అంటే ఇప్పుడు చూసినట్లయితే ఒక రకమైన ప్యానిక్, అంటే ఈవెన్ అటర్నీస్ కూడా చాలా మందికి ఈ ప్రాబ్లమ్ని ఎలా అడ్రస్ చేయాలో కూడా పూర్తిగా ఒక కన్ఫ్యూజన్ స్టేటస్, ఒక క్లారిటీ లేని పరిస్థితి. సో దీన్ని మీ దగ్గరకు వచ్చేటప్పుడు స్టూడెంట్స్ వీళ్ళని ఎలా మీరు అడ్రస్ చేస్తున్నారు, ఫ్యూచర్లో మీరు ఈ ఏదైతే ఇష్యూ ఉందో, లీగల్గా ఎవరైతే మనకి ఇక్కడ ఉంటున్నారో వారికి ఇలాంటి సమస్యలు ఏవైతే వస్తున్నాయో, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేది ఖచ్చితంగా ట్రంప్ చేస్తున్న వాటికి ఎటువంటి ఇది ఉండదు. బట్ లీగల్గా ఉన్న వాళ్ళు ఈ సమస్యల్లో ఈ చిన్న ప్రాబ్లమ్స్ వల్ల, సివిల్ థింగ్స్ వల్ల ఇరుక్కునేటప్పుడు దీనికి ఒక అసోసియేషన్ పరంగా కానీ, అదేవిధంగా ఇతర పొలిటీషియన్స్ కానీ వాటికి ఎటువంటి వాయిస్ యాడ్ చేస్తే బాగుంటుంది, దాన్ని ఏ విధంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్తే బాగుంటుంది, వీటి మీద మీరు ఏ విధమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నారు? రవి గారు, ముందుగా రవి పొట్లేరు గారు మీరు చెప్పరా? నమస్తే సింహ గారు. ఎస్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. ఐ బిలీవ్ ఆల్ ద ఆడియన్స్ ఆర్ దిస్ ఇస్ టార్గెటెడ్ టువర్డ్స్ తెలుగు పీపుల్, సో ఐ ప్రిఫర్ టాకింగ్ ఇన్ తెలుగు. ఇప్పుడు కొంచెం విచిత్రకరమైన ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయితే ఉంది. ఇందాక చాలా మంది చెప్పినట్లు డెఫినెట్ గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన దగ్గర నుంచి విచిత్రమైన అలాగే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వచ్చింది. ఇది ఎందుకు అనుకుంటున్నారంటే, నోబడీ ఎక్స్పెక్టెడ్ దిస్. సడన్ గా రూల్స్ ఇంత టైట్ అవుతాయని కానీ, లేకపోతే కొత్త రూల్స్ వస్తాయని కానీ, లేకపోతే ఉన్న రూల్స్ ని ఇంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారని కానీ చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సడన్ గా ఉన్న కొన్ని రూల్స్ ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయటం కానీ, లేకపోతే ఇంకో వాటికి అదనంగా ఇంకొన్ని నిబంధనలు కానీ రూల్స్ కానీ తీసుకురావడం వలన చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్, కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్ అయితే ఉందండి. సో దీంతో పాటు సగం తెలిసి సగం తెలియక రకరకాల వాళ్ళు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ తోటి, అలాగే వాళ్ళకున్న జ్ఞానంతో అడ్వైజులు ఇచ్చి ఈ సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేట్ చేస్తున్నాడు అనేది నా ఉద్దేశం అండి. అలాగే ఈ కంట్రీకి వచ్చినప్పుడు, ఇందాక ఎవరో చెప్పినట్లు, ఈ దేశానికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ దేశం లా నేర్చుకోవాలి. న్యాయం అనేది, చట్టం అనేది ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటుంది. సో మనం ఇండియా నుంచి, ఎందుకంటే అందరం ఇండియన్స్ కాబట్టి, ఇండియా నుంచి వచ్చేటప్పుడు అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కొంచెం మనకు ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. మనందరికీ తెలుసు. మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మనతో పాటు కొన్ని సిమ్టమ్స్ ని, కొన్ని లక్షణాలను ఇక్కడికి తెచ్చుకొని అవి కూడా ఇక్కడ ఇలాగే ఉంటుంది అనేది భ్రమపడుతున్నారు.
సో రాను రాను మారుతుందండి. ఇప్పుడొచ్చే యువత మారుతుంది. అలాగే మేము వచ్చినప్పుడు 25 ఏళ్ల కిందట 25 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు కొంచెం భయభక్తులతోటి లేకపోతే కొంచెం అణిగిమణిగి ఆ టైప్‌లో ఉండేవాళ్ళం. అలా ఉండమని కాదు కానీ, తప్పనిసరిగా మనం అన్నీ నేర్చుకొని, కొంచెం చూసుకొని వెళ్ళటం గూడా ఇంపార్టెంటే. సో వీటన్నిటితో పాటు ఇప్పుడు ఇందాక మన ఉపేంద్ర గారు, అలాగే విభూష గారు చెప్పినట్లు తప్పకుండా కొంచెం ఇబ్బందికరమైన సిట్యుయేషన్ ఉంది. ఆ సంస్థలైనా గానీ, ఎవరైనా మా దగ్గరకొచ్చినప్పుడు మేము ఆ ఉన్న సిట్యుయేషన్‌ని బట్టి అటార్నీస్‌కి రిఫర్ చేయటం గానీ, లేదంటే అటార్నీ వరకు ఎళ్ళలేకపోతే మీరిలా చేయండని మాకున్న దీనితోటి గానీ రికమెండేషన్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ కొంతమంది ఫెలోనీస్ తోటి వస్తున్నారు. సో వాటిని ఏ సంస్థ ఎవరు ఏమి చేయలేరు. సో వాళ్ళ మీద ఆల్రెడీ ఫెలోనీస్ ఉండి వాళ్ళేదన్నా వాళ్ళకి తెలిసో తెలియకో న్యాయపరమైన లేకపోతే కొన్ని క్రిమినల్ దీంట్లో ఇరుక్కొని వస్తే దానికి ఎవరు ఏం చేయలేరు. వాళ్ళు న్యాయపరంగా ఎళ్ళాల్సిందే. ఏదైతే ఈ చట్టాలకు అనుగుణంగా ఏదైతే ఉందో దాని ప్రకారం వెళ్ళాల్సిందే. తప్పదది. కానీ ఇక్కడ కొంత వలన ఏమవుతుందంటే హ్మ్, నేనొక చిన్న టైం తీసుకున్నా ఏమనుకోవద్దు. మన అమెరికా ఫౌండింగ్ ఫాదర్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పినట్లు 100 మంది గిల్టీ చేసిన వాళ్ళు తప్పించుకున్నా పర్లేదు గానీ, ఒక ఇన్నోసెంట్‌కి శిక్ష పడకూడదనేది ఇక్కడ బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పిన ఇదనమాట. బట్ ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే కొంతమంది అమాయకులకి, కొంతమంది ఏమి చేయని వాళ్ళకి గూడా కొంతమంది దీంట్లో బలవుతున్నారు. వాళ్ళది చాలా బాధాకరం. సో, ఈ వాళ్ళ గురించి తప్పనిసరిగా ఇక్కడున్న నాయకులుగా అంటే సంస్థల నాయకులు గాని, అటార్నీస్ కానీ కొంచెం పెద్ద మనసుతో అలాంటి ఎవరన్నా అమాయకులు లేకపోతే ఏమి చేయని వాళ్ళు గూడా ఎక్కడన్నా ఏదన్నా బలవుతుంటే వాళ్ళని కొంచెం మనం సేవ్ జేయడానికి ముందుకు రావాలి. సేవ్ అంటే అట్‌లీస్ట్ వాళ్ళకొక గైడెన్స్ ఇవ్వటం గాని, లేకపోతే మన పరిధిలో మనం ఎలా హెల్ప్ చేయటం అనేది గాని కొంచెం చేయడానికి ముందుకు రావాలి. కొంచెం బాధాకరమైన విషయమే. బట్ తప్పనిసరిగా ఏదైనా సమస్య ఉంటే మీరు పానిక్ అవ్వకుండా, భయభ్రాంతులకు గురవ్వకుండా తప్పనిసరిగా ఎవరైనా అన్నా అప్రోచ్ అవ్వండి. లేదంటే తెలుగు సంస్థలున్నాయి. లేదంటే ఉపేంద్ర గారు లాంటి పెద్దవాళ్ళున్నారు. వీళ్ళందరిని అప్రోచ్ అవుతారని. సో, ఇంకా రాను రాను ఎలా ఉంటుందో తెలియదు. సో, డెఫినిట్‌గా తానా సంస్థ పరంగా నిన్ననే ఒక ఇమిగ్రేషన్ సెమినార్ గూడా జేయటం జరిగింది. భాను గారు గూడా అటెండ్ అయ్యారు. సో, ఇలాగే ఇంకా ఏదన్నా మాకు చేయగలిగే సహాయము చట్టపరంగా చేస్తామని ఆశిస్తూ థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. రైట్ అండి. థ్యాంక్ యూ. చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు. ఎవరైతే ఖచ్చితంగా లీగల్‌గా ఉంటూ ఇన్నోసెంట్స్‌గా ఒకవేళ ప్రాబ్లమ్‌లో ఇరుక్కునే వాళ్ళకైతే ప్రధానంగా మెయిన్ అటువంటి వాళ్ళకి ఎటువంటి లీగల్ సపోర్ట్ గానీ, సహాయక సహకారాలు అందించాల్సిన అవసరం అట్‌లీస్ట్ గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో, వాటిని అడ్రెస్ చేయాల్సింది ఆర్గనైజేషన్స్ అండ్ అదర్ కమ్యూనిటీ పీపుల్ అండి. సో, విల్ గో టు శరత్ వేముల గారు. హి ఈస్ ట్రస్టీ, పాస్ట్ ట్రస్టీ ఆటా. సో, శరత్ వేముల గారు మీరు చెప్పండి. మీ ముందుకొస్తున్న సమస్యలు ఎటువంటివి వస్తున్నాయి? సో, వాటిని మీరు అడ్రెస్ ఎలా చేస్తున్నారు? అదేవిధంగా ఆటా తరపున ఏవైనా వీటి కోసం ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారా? సో, ఎటువంటి చర్యలు తీసుకుంటే బెటరు? ఒక ప్రాపర్‌గా లీగల్‌గా ఏ రకంగా వీళ్ళు అంటే జస్ట్ ఇందాక రవి గారు చెప్పినట్లుగా ఎవరు అంటే కాస్త తెలిసి, కాస్త తెలియక సజెషన్స్ ఇచ్చి అలా మళ్ళీ ఏవో తెలియని తప్పులు జరగకుండా సో, ఎలా ఖచ్చితంగా ప్రాపర్‌గా ఒక సమస్య వస్తే ఎదుర్కోవాలి, దాన్ని లీగల్‌గా ఎలా అడ్రెస్ చేయాలనే విధంగా వెళ్ళే క్రమంలో మీరు ఎటువంటివైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారా? నమస్కారం అండి. థ్యాంక్ యూ సింహ ఫర్ హ్యావింగ్ మీ. ఇక్కడ జనరల్‌గా మనకు అమెరికాకు వచ్చే ముందు ఇక్కడ అమెరికా పాలిసీస్‌లన్నీ తెలుసుకొని వస్తాం మనం. ఏ యూనివర్సిటీలో ఎలాంటి ర్యాంక్స్ తోటి ఉంటే వస్తాయని ఎలా తెలుసుకుంటామో, అలాగే ఇక్కడికి రాకంట ముందే అమెరికాలో ఇంప్లిమెంట్ చేసే చట్ట సంబంధమైన, చట్టపరమైన వీటిని తెలుసుకొని వస్తే బాగుంటది. ఎవరైనా గూడా ఇమిగ్రెంట్స్ అంటే H1 మీద వచ్చేవాళ్ళు గాని, స్టూడెంట్ వీసా మీద వచ్చేవాళ్ళు గాని తెలుసుకొని వస్తే బాగుంటది. జనరల్‌గా ఏమైతుంది అనంటే ఇక్కడికొచ్చిన తర్వాత విద్యార్థులు వాళ్ళు ఉన్న యూనివర్సిటీలలో కాకుండా బయట ఉంటారు. వాళ్ళు అపార్ట్మెంట్స్‌లలో ఉంటారు. సో, అపార్ట్మెంట్స్‌లో ఉంటున్నప్పుడు వాళ్ళకి కార్ అందుబాటులోకి వచ్చిందనుకోండి సపోజ్. నేనొక ఉదాహరణ చెప్తాను. నాకు మొన్న ఒక 4, 5 డేస్ బ్యాక్ ఒక విద్యార్థి కాల్ చేశాడు. ఆయన స్కూల్ జోన్‌లో 35 స్పీడ్ స్కూల్ జోన్‌లో 80 స్పీడ్ పోతుంటే టికెట్ ఇచ్చారు. ప్లస్ ఆయన డిపోర్ట్ చేశారు.
అట్లాంటి సందర్భంలో మా హెల్ప్ కావాల్సిన వచ్చినప్పుడు మేము గాను ఎవరు ఏ అటార్నీ కూడా ఏం చేయలేరు. 35 స్పీడ్ ఎక్కడ, 80 స్పీడ్ ఎక్కడ. సో ఇవన్నీ మనం అమెరికాకు వచ్చినప్పుడు అమెరికాలో ఉంటూ అమెరికాలో చట్టాల అమలుకి మనం సహకరించాలి గాని ఆ చట్టాల అమలు చేయకుండా విరుద్ధంగా ఆ చట్టాలకు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తే మనం చట్టపరంగా మనం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మేము అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫు నుంచి వెబినర్స్ నిర్వహిస్తా ఉన్నాం. విద్యార్థులకి సరి అయిన అవగాహన కల్పించేందుకు మనం ఈ ప్రభుత్వానికి కానీ ఇక్కడ అమెరికాకు వ్యతిరేకంగా ఉండకుండా అలాంటి ఏ చర్యలనైనా పాల్గొనకుండా అలాంటి సమావేశాలలో పాల్గొనకుండా ఉండేందుకు వాళ్ళని ముందుగానే అలర్ట్ చేస్తా ఉన్నాం మేము. ఈ వెబినార్స్ లో చాలా మంది విద్యార్థులు వస్తున్నా ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ను వాళ్ళకి న్యాయ సహాయం చేసేందుకు కూడా మేము అటార్నీలను ఇది చేస్తా ఉన్నాం. దీంట్లో ప్రశాంతి గారు కానీ మధురిమ గారు చాలా సహకరిస్తా ఉన్నారు. తెలుగు ఆర్గనైజేషన్స్ అందరికీ వీళ్ళిద్దరు చాలా సహకరిస్తా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో నేను ఒక్కటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ ప్రత్యేకించి H1 మీద వచ్చే వాళ్ళు కొద్దిగా ఏజ్డ్ వాళ్ళు వస్తారు, కొంచెం ఒక 24-25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు వస్తారు, వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. విద్యార్థులు మరి అండర్ గ్రాడ్యుయేట్ వచ్చే విద్యార్థులు వాళ్ళు మన దగ్గర అక్కడ హైదరాబాద్ లో ORR రింగ్ రోడ్ మీద నడిపిస్తే మనకు టికెట్ వస్తుంది, మనకు డబ్బులు కట్టాల్సి వస్తుంది. మనకి ఇక్కడి ప్రభుత్వం కూడా అంతే, మరి ఇక్కడి చట్టాలు కూడా అంతే. మరి ఇక్కడ స్పీడింగ్ చేయకుండానో లేకుంటే షాప్ లిఫ్టింగ్ చేయకుండానో మన తల్లిదండ్రులకు అక్కడికి నేను భారతీయ దేశంలో ఉన్న తల్లిదండ్రులందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటి అని అంటే ఇక్కడికి వచ్చే విద్యార్థులకి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇలాంటి పనులు చేయొద్దు, షాప్ లిఫ్ట్ చేయొద్దు. మనం అక్కడ చదువుకోవడానికి పోతా ఉన్నాము. ఇక్కడ అమెరికా అనేది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ, అవకాశాలు వెతుక్కొని ఇక్కడికి వస్తున్నాము. ఎంతో మందికి రాని వీసాలు మనకు వస్తున్నాయి. అక్కడ పోయిన తర్వాత మనం ఎలా ప్రవర్తించాలా అనే ఒక ప్రవర్తన నియమాలని కూడా చదువుకొని రావాలి వాళ్ళకి. మేము అనుకుంటాం, అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున అనుకుంటా ఉన్నాం, ఒక ప్రవర్తన నియమాలని రూపొందించాలి మనం విద్యార్థులకు కానీ H1 మీద వచ్చే వాళ్ళకి కానీ రూపొందించి మనం ఒకటి సర్క్యులేషన్ లో పెడదాము అని చెప్పి మేము ఈ మధ్యనే అనుకున్నాం దాంట్లో. సో అట్లాంటి ఆ ప్రవర్తన నియమాలని ఇక్కడ చదువుకుంటే కొద్ది వరకైనా విద్యార్థులకు కానీ మన H1 మీద వచ్చే వాళ్ళకి కానీ బెనిఫిట్ అవుతుంది. ఇకపోతే మా తెలుగు అసోసియేషన్ అన్నిటి తరఫున అందరికి ఎలాంటి అవకాశం వచ్చినా ఇక్కడ చట్ట వ్యతిరేకంగా ఏదైనా పనులు చేస్తే సహకరించడానికి ఎవరు ముందుకు రారు. కానీ వాళ్ళకి అన్ని రకాలుగా చట్టబద్ధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, చట్టబద్ధంగా ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే మేము అందరికంటే ముందుగా ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాం. మధురిమ గారు, మీరు చెప్పండి, మీరు ఎటువంటి ఇష్యూస్ ని చూస్తున్నారు? మీకు వచ్చిన కేసెస్ ఎలా ఉన్నాయి? సో వాటిని ఎలా అడ్రస్ చేస్తున్నారు? సో డూస్ అండ్ డోంట్ డూస్ అనేది కాస్త మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? Yeah, sure. Thank you. I think that everybody across the board here agree that we became a therapist in this country than being lawyers or the leaders. I think everybody agrees across the board this one, because there is so much consoling from last 3 to 4 weeks that we just want to make sure that everybody is safe first, right? Nobody knows that how long they could able to stay here, what they can do during the process. So especially when you look at the F1 visas revocations from last 3 weeks, most of us, all our colleagues here have heard hundreds of the calls, and we ourselves don't know what to do right away, because we thought that it's probably 1 or 2, which we usually see the SEBI's termination for different reasons. But this time it's so different. It's so different in so many ways, not just the criminal checks or the fingerprintings, or with the law enforcement, somebody is dealing with that. There are so many cases, a big percentage of it, which never even encountered the law enforcement, right? That's where we as an attorneys, we came in, and the whole world is looking us as attorneys, what can we do? How can we help this right now, right? And especially when it comes to the F1 visa, once it's revoked, it's right away. There is no time for you, like you have a 30 days to pack up, 60 days to pack up. So that's where the whole panic is there, right? If it is the visa is revoked, they have a time still if the SEVIS is active. But in this case, the SEVIS is terminated. That means that you don't have any active status in the country. So what should we do? As a group, as attorneys, we started talking about it. How can we help them? Is it legal for them to stay here and fight for this? Or should we let them go? As Bhanugaru mentioned that, if we ask them to go, we don't even know that they will be ever coming.
So why it's important for anybody to come is probably all of us will agree. A lot of them has so many student loans. A lot of them has a very high talent where they can actually do a great things in America and across the globe. So we're going to be losing all this talent and the economy, and especially people who have so much future and took so many loans to have their career develop. Right now they're all in panic situation. That's why we started doing what is that we could able to help these people, right away. I think that all of us agreed, and I think everybody done in their own channels, like start doing the webinars, right? We started collectively talking about it, what the options are available. Even there is very less options. I know we all probably agree or disagree as attorneys. Some of them told you, look, to stay back. Some of them told you to leave right away. Probably you have the option to come back legally and more cleaner way. But I think that the most outstanding, and we all agree with that, is there's a lot of innocent students, right? That's where our heart goes. And I really agree with the due process. I know there's a lot of lawsuits are already filed. Hopefully we'll probably hear something that would help the people who already stayed back. Not really sure that how it is going to help for the students who already left. Hopefully they could able to come back in a different visas. And either way, I think that even if you're applying for a reinstatement, or if you're applying for change of status, or if you file the lawsuit, I think that you still have a lot of risk for the deportation based on how the things are going right now. Either way, you need to be prepared. As you all telling as leaders, you need to be prepared before you come to this country, know about the laws. You need to be prepared before you're leaving this country to see what is your chances to come back. And more than anything, I've been empowering a lot about the know your rights in case if the ICE comes at your door, how to be answering them, when to answer, when not to answer, how to talk, what not to talk, and have the attorney in place. And the most important thing also is we as an attorneys, we are researching on this so much and trying to find the regulatory requirements and everything. I think it's important to reach out to the authorized, licensed attorneys, but there is so much information out there in social media and everybody is talking that they're authorized on this, right? I think that's very important where your information is coming. I know it's easy to spread person to person, but getting the information from the right person and the authorized person is very important. Right. Thank you. And Venkat Ikuti Garu is a professor and data scientist. So can you please explain, Ikuti Garu, so you are journey always with the students, and always you treat many students and also even H1Bs and all. So what are the responses and how they are doing and what they are expression, especially in during these 3 months? Select, if you have skill, nobody is going to stop you. If you don't have skill, nobody is going to help you. ఇప్పుడు సార్ చెప్పిన ప్రకారం కూడా మనం క్రైమ్ చేస్తే ఎవరు ఏమి హెల్ప్ చేయలేరు అని చెప్తున్నారు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి. అమెరికాలో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు వస్తున్నాయంటే, ఒకటి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవటం ఫస్ట్ ప్రాబ్లం. అంటే ఈ పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు, లేకపోతే గ్యాస్ స్టేషన్ లో చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు. వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఎనఫ్ మనీ లేకపోవటం. కానీ వీళ్ళు అమెరికన్ గవర్నమెంట్ కి ఎఫిడవిట్ ఇస్తారు, నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి ఈ బ్యాంక్ లో, నాకేం ఇబ్బంది లేదు, నేను అమెరికాలో చదువుకుంటాను అని చెప్పి ఇస్తున్నారు. అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అనేది పక్కన పెట్టేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, మేము ఇదే సాక్షి ఛానల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి 2 సంవత్సరాల నుంచి డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు అనే ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాం. ఎందుకంటే వెరీ సింపుల్ లాజిక్. ఎక్కడ అఫ్ కోర్స్ నేను 99లో ఎప్పుడో వచ్చాను, అంటే నేను H1 మీద వచ్చాను. ఇంతమంది స్టూడెంట్స్ వచ్చేస్తున్నప్పుడు వీళ్ళలో స్కిల్స్ ఎంత ఉంటున్నాయి అనేది ఫస్ట్ ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏమైపోతుంది, వచ్చిన రోజు నుంచి రోజుకి $100 సంపాదించాలి అనేటువంటి ఒక రాంగ్ కాన్సెప్ట్ లో వాళ్ళు వచ్చేస్తున్నారు. సో అది రెండో ప్రాబ్లం. ఇవాళ మనం చూస్తున్నాం, అంటే వాట్సాప్ మెసేజెస్, నాకు సెబీ టెర్మినేట్ అయిపోయింది, నాకు DUI కేసు ఉంది అని చెప్తున్నారు. అరే నువ్వు స్టూడెంట్ గా వచ్చి నువ్వు తాగెందుకు డ్రైవ్ చేస్తున్నావు అన్న కాన్సెప్ట్ వాళ్ళకి తెలుస్తుందా? అది తెలియట్లేదు. ఒక స్కూల్ బస్ ఆగుంటే పక్కన క్రాస్ చేసి వెళ్ళిపోతున్నారనే తప్పు వాళ్ళు చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు, ఎవరు రవి పట్లూరి అండ్ శరత్ వీళ్ళు చెప్పిన ప్రకారము అసోసియేషన్స్ కనీసం ఏంటంటే అమెరికా వచ్చే వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ అనేది ఖచ్చితంగా చెప్పి తీరాలి. అమెరికాలో ఈ పనులే చేయండి, లేకపోతే లేదు. అమెరికా ఇస్ రన్స్ విత్ రూల్స్.
మనం అర్ధరాత్రి 12 గంటలకు కూడా స్టాప్ బోర్డు ఉన్నది అంటే కారు ఖచ్చితంగా ఆగి మనం వెళ్తాం. మనం అలాంటి రూల్స్ ని మనం పాటించే ఈ దేశంలో ఉండి మనం అంటే రూల్స్ పాటించకుండా ఉంటే సమస్యలు వచ్చేస్తాయి. ఇవాళ సమస్య వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, సమస్య రాకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పిల్లలందరికీ ఏంటి 3,40,000 మంది స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళు అందరికీ ఉద్యోగాలు దొరుకుతున్నాయా? దొరకట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోనీ చదువుకుంటున్నారా? ఇందాక సార్ చెప్తున్నారు, నేను దాన్ని కొంచెం రిఫైన్ చేస్తున్నాను. సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. If you are at right guru, you never did anything wrong. If you are not at right guru, whatever you are doing is wrong. ఇక్కడ కూడా అదే పర్సన్, మీ సమస్య వచ్చినప్పుడు రైట్ పర్సన్ చూస్ చేసుకోండి. ఒక లీగల్ ప్రాబ్లం వచ్చినప్పుడు లీగల్ అటార్నీ సెలెక్ట్ చేసుకోండి. అంతేకాని వాట్సాప్ యూనివర్సిటీలో, ఫేస్బుక్ యూనివర్సిటీలో వెళ్తే ఏది వర్కౌట్ అవుతుంది మీకు. చాలా మంది లిటరలీ క్రైంగ్. నిన్న ఒక పేరెంట్, ఒక స్టూడెంట్ నా దగ్గరకు వచ్చారు. తను చదివింది ఏంటి? బి ఫార్మసీ చదివారు. ఇక్కడికి వచ్చి చేసింది ఏంటి? సైబర్ సెక్యూరిటీ చేశారు. ఆలోచించండి, నేను ఐటీలో ఉన్నాను కాబట్టి జాబ్ వస్తుందా? పోనీ వాళ్ళ హస్బెండ్ వచ్చాడు, అతను గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తున్నాడు. సరే ఓకే అనుకుందాం. వాళ్ళ పిల్లని పట్టుకొచ్చారు, 7 ఏళ్ల పిల్లని పట్టుకొచ్చారు. ఏది? ఇండియా నుంచి F1 F2 మీద. అంతవరకు ఓకే, యాక్సెప్టబుల్. వాళ్ళ కుక్క పిల్లని కూడా పట్టుకొచ్చారు. అంటే మనం చదువుకోవడానికి వచ్చేటప్పుడు ఇన్ని తప్పులు మనం చేస్తున్నామే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేస్తుంది ఏంటి? చదువుకోవడం కోసం వచ్చాం, చదువుకుందాం, వెళ్ళిపోదాం. మీ అందరికీ తెలుసో లేదో లీగల్ ఒకసారి చూడండి. స్టూడెంట్ అనేటువంటి వాడు అమెరికాకి గెస్ట్ మాత్రమే. మీ ఇంటికి నేను గెస్ట్ గా వచ్చాను అనుకోండి, నా యొక్క కండిషన్స్ నాకు ఉంటాయి. అదేవిధంగా ఈ స్టూడెంట్ కానీ విజిటర్స్ కానీ అమెరికాకి గెస్ట్ ఎప్పుడైనా రివోక్ చేసేయచ్చు, 100% చేయొచ్చు అది. ఎందుకంటే మీ ఇంటికి ఎవరు రావాలో ఎవరు రాకూడదో మీరు చెప్తారు, నేను చెప్పట్లేదు. అమెరికా అదే చేస్తుంది. ఇందాక సార్ చెప్తారు 35 years నుంచి పాలసీ మారిపోయి. నాకు తెలుసు అండి, పర్సనల్ గా నాకు తెలుసు. 20 సంవత్సరాల నుంచి ఒక్క పైసా ట్యాక్స్ కట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలుసు నాకు. ఏం చేస్తాం మనం ఏం చేయలేం మనం. సో కాబట్టి ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఒకటి, స్టూడెంట్స్ పరంగా వచ్చినట్లయితే పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళు మారాలి. మన దగ్గర యాంపుల్ డబ్బులు ఉంటేనే అమెరికా పంపిద్దామని. పొరపాటున తప్పు చేయొద్దు. అసలు ఫస్ట్ స్టెప్ ఏమవుతున్నాయి? స్పీడ్గా వెళ్ళకూడదు, అది తప్పు. రెండవది DUI, అది తప్పు. లేకపోతే స్కూల్ బస్ ఆగినప్పుడు తప్పు. ఇవన్నీ చెప్పాలి. జరిగిన తర్వాత వెళ్ళి ఇవాళ ఒక మెసేజ్ చూసాం, సారీ సార్ ఏమనుకోవద్దండి, లాయర్లు లూట్ చేసేస్తున్నారని ఇప్పుడే ఒక టీవీలో ఒక పెద్ద వచ్చేసింది. నేను ఇందాక అదే చెప్తున్నాను, సెలెక్ట్ రైట్ పర్సన్ ఫస్ట్. ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ పర్సన్, యూ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. అదర్వైజ్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. అమెరికా అనేది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇవాళ మనం అంతా ఇక్కడ ఉన్నామంటే కాస్త కూర్చొని చదువుకున్నాం. ఆ చదువుకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. అంతేగాని చదువుకోవటం మనం వచ్చేసేసి బేబీ సిట్టింగ్లు చేస్తాం, ఇంకోటి చేస్తామంటే మాత్రం కాదు. అవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవటం వల్ల. డబ్బులు లేకుండా వచ్చేటప్పుడు మాకు బాగా తెలిసిన పిల్లవాడు ఐఐటీలో చేశాడు. ఐఐటీలో చేసిన తర్వాత యూటీ ఆస్టిన్లో MS చేశాడు. మొత్తం ఫండింగ్ వచ్చేసింది. అతనికి ఆఫర్ కూడా వచ్చేసింది. అంటే ఏంటి? మన దగ్గర స్కిల్ ఉన్నది అంటే మన ప్రపంచంలో ఎవరు ఆపలేరు. మన దగ్గర స్కిల్ లేకపోతే ప్రపంచంలో మన ఎవరు రక్షించలేరు. కాబట్టి నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ తప్పులు మాత్రం చేయకండి. మీ యొక్క గోల్ ఈజ్ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతమందికి ఈ ప్యానల్ మెంబర్స్ లో ట్రాఫిక్ టికెట్ రాలేదండి? వాళ్ళు ఇక్కడ ఉన్నప్పటి నుంచి స్పీడింగ్ టికెట్ కానీ, ఫెయిల్యూర్ టు ఈల్డ్ టు ద లైట్ కానీ, లేకపోతే ఏదైనా టికెట్, జస్ట్ ట్రాఫిక్ టికెట్, ఎంతమందికి మనం ఉన్న ప్యానల్ మెంబర్స్ కి రాలేదు చెప్పండి? ఇక్కడ నాకైతే రాలేదు సార్. 90% of the people get the traffic tickets and the speeding tickets. Agree, sir. Okay, 90% of the people, because it's all up to the officer. మీరు 5 miles స్పీడ్ లో వెళ్తున్న చోట్ల కొన్నిసార్లు కొందరు ఆఫీసర్లు ఆపచ్చు, కొన్నిసార్లు నువ్వు 10 miles స్పీడ్కి వెళ్ళినా కూడా ఆఫీసర్లు ఆపకపోవచ్చు. ఓకే, మనము చెప్పడం చాలా ఈజీ జనాలకి, ఏమని ట్రాఫిక్ స్పీడ్ పోవద్దు, అది పోవద్దు, ఇది పోవద్దు అని. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది స్పీడింగ్ పోయింటారు, ఎంతమందికి స్పీడింగ్ టికెట్స్ వచ్చి ఉంటాయి? ఓకే, ఒక్కటి మనం ఇక్కడ వాళ్ళు బేబీ సిట్టింగ్ చేస్తున్నారా, ఏది చేస్తున్నారా అదంతా మనకి రిలవెంట్. ఇక్కడ వాట్ ఈస్ ద రీజన్ వై దిస్ స్టేటస్ హెస్ బిన్ టర్మినేటెడ్ ఇన్ ద సర్వీస్, ద రీజన్స్ వాట్ దే ఆర్ సేయింగ్ గవర్నమెంట్, అండ్ వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దట్. That is what we are talking over here. And if we can help them, let's help them. If we cannot, tell them that, okay, we are in such a position where we may not be able to help them, but we want you to all understand and get educated on this particular issue. That is what we need to tell them. Manamu babysitting chestunara, illegal chestunara, we don't even know. These all are hearsays. Let's not opine our views on a hearsay. That is not a right thing to do. As a panel members, when we are trying to give a hope to the people who are in this country for a minor issues like speeding tickets
or something like that, where their service status has been terminated, which are civil violations, not even a criminal violations. And not all driving violations, sir. Only reckless driving. That's be Yeah, careful. but yeah, Only see, reckless but driving. 35 speed school zone No, speed no, లో no. 80 Sir, పోతున్న sir, అబ్బాయి sir, ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి మీరు అందరినీ చేయొచ్చు సార్ అట్లా. అదే నా బాధ. ఒక్కడెవరో స్పీడ్ రెక్లెస్ డ్రైవింగ్ చేసి స్పీడింగ్ జోన్ స్కూల్ జోన్ లో పోయి చేసినప్పుడు అందరినీ ఆ విధంగా కేటగరైజ్ చేయండి. ఓకే, ఐడిపి మీద అండి. ఐడిపి ఎన్ని రోజుల వాల్యూ ఉంటుందండి? ఇక్కడ 6 months వాల్యూ ఉంటది. మనం ఇండియా నుంచి డ్రైవింగ్ పర్మిట్ తీసుకునేది. సార్ ఎంత మంది ఉన్నారు ఆ విధంగా అడుగుతున్నా సార్. ఇప్పుడు చిన్న వాటిలో 1000 మంది 2000 మంది స్టూడెంట్స్ పోయినట్లు అట్లా ఎంత మంది ఉన్నారు అందులో అడుగుతున్నాను నేను. సో ఇట్స్ నాట్ వర్త్ ఫర్ అస్ టు సే దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, అవర్ పాయింట్ ఇస్ వాళ్ళకి ఎట్లాగో బెనిఫిట్ రాదు వాళ్ళకి. అన్ఫార్చునేట్లీ ఇఫ్ ఇట్స్ మిస్డిమినర్ they're okay. If it's a felony, they lost. We can't do anything much for them. Even if it's a felony, even if it's a CIMT, as per the regulations, we can't do that. మీకెంత లా వర్తిస్తుందో వాళ్ళకు కూడా అంతే లా వర్తిస్తుంది, వేరే వాళ్ళకు కూడా అంతే లా వర్తిస్తుంది. ఎవరికి? అడ్మినిస్ట్రేటర్స్ కూడా. మనం లాని పాటించాలి. మనం వీఆర్ ఎ లా అబైడింగ్ కంట్రీ. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక డ్యూ ప్రాసెస్ అనేది ఉంది మనకి. వాళ్ళకి ఆ డ్యూ ప్రాసెస్ అందిందా లేదా అనే పాయింట్ మీద మనం చూడాలి. మనం అందకపోతే మనం ఎట్లా వాళ్ళకి గైడ్ చేయగలుగుతాము, ఎట్లా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాము అనేది మాట్లాడాలి మనం. అది చాలా చాలా లా అబైడింగ్ సిటిజన్ గా మనము వాళ్ళకి చట్టాలు అమలు చేసే దాంట్లో సహకరించాలి కదా. వాళ్ళకి చెప్పాలి కదండి మనము. ఇప్పుడు పాయింట్ ఏంటంటే వాళ్ళు ట్రాఫిక్ వైలేషన్ అది ఒకటి లా రాస్తుంది, ఇమిగ్రేషన్ లో రాస్తున్నాయి, ఎవరు ఎటువంటి పీపుల్ ఆర్ ఇన్అడ్మిసిబుల్, ఎటువంటి పీపుల్ ఆర్ రిమూవబుల్ ఇన్ దిస్ కంట్రీ అని. ఓకే, ఎవరు రిమూవబుల్, ఎవరు అడ్మిసిబుల్ అనేది ఇమిగ్రేషన్ లాలో రాస్తుంది. స్టాట్యూట్ ఇక్కడ ఏంటంటే లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. యంగ్స్టర్స్ ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల కావచ్చు. సో ఇట్స్ కంప్లీట్లీ బిగ్ డిబేట్ అండి. సో వి డోంట్ గో ఇంటు ద మైక్రో. సో శరత్ గారు ఇందాక అదే చాలా మంది అన్నట్లు ఇది రూల్స్ మనం ఎడ్యుకేషన్ పరంగా లేకపోవడం కాదండి, చాలా మంది ఇగ్నోరెన్స్ పరంగా కూడా ఉంది. మీరు ఇప్పుడు యాజ్ ఆర్గనైజేషన్ పరంగా ఇప్పుడు తానా టీమ్ స్క్వేర్ ఫామ్ అయినప్పుడే ఆల్మోస్ట్ 15 years బ్యాక్ తానా వెబ్సైట్ లో తానా టీమ్ స్క్వేర్ ట్యాబ్ లోకి వెళ్తే మీకు ఏం చేయొచ్చు అమెరికాలో సురక్షిత జీవన విధానం అని, అంటే సేఫ్టీ కోసం ఏమేం చేయొచ్చు కొత్తగా వచ్చే వాళ్ళకి అనేది ఒకటి బుక్ ఆల్రెడీ ఎప్పుడో పబ్లిష్ చేసి ఉందండి. అది చాలా సార్లు చాలా రకాలుగా చాలా వేదికల మీద పంచుకోవడం జరిగింది. నాకు ఎవరైనా స్టూడెంట్స్ వచ్చారు అని ఎవరైనా చేయిస్తే యూజువల్ గా జోక్ గా అయినా సరే ఆ పీడిఎఫ్ పంపుతూ ఉంటాను. చాలా మంది నాకు తెలిసి 99% దాన్ని ఓపెన్ కూడా చేయరు. సో ఇది ఏదో సందర్భం వచ్చిందని చెప్పడం కాదు, కొంచెం ఆ ఎడ్యుకేషన్ కూడా లోపించింది యాజ్ ఎ కమ్యూనిటీ లీడర్స్ గా మన సైడ్ నుంచి. అలాగే ఎస్పెషల్లీ పేరెంట్స్ కానీ, ఇండియాలో ఉన్నది కానీ, ఇండియాలో ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ, లేకపోతే మీడియా పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందనేది నేను నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ అండి. It's a combination of a lot of things, right? Education is important and awareness is important. And they're all adults. Most of them are coming over 20, they're all adults. Yes. And they should be educated by themselves. I think that the most important thing from us as an attorneys is lot of these revocations are not under the list of the revocable, the reasons for the revocable, right? That's where we stand as an attorneys. And we are trying to fight on this. I think that we all have a different stand on this, but we as an attorneys, we all agree that there's a lot of revocations are not based on the list of the crimes or the charges which are supposed to be revoked. That's where we stand for. రైట్, థ్యాంక్ యూ. అండ్ ప్రశాంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఇదంతా కూడా వినున్నారు. సో ఈ ప్రాసెస్ లో మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? వాట్ ఈస్ యువర్ గైడ్ లైన్స్ టువర్డ్స్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్ అదర్ ఆస్పెక్ట్స్? Based on what I'm hearing, I don't think we are disagreeing. We are saying two things that are important. And both things are important. What the community leaders are saying, that students need to be educated. Of course, they need to be educated. We all know young people are often, overconfident in the way they behave. We know that they are not cautious enough. They don't realize that this is not India and you can't get away with everything that you do, right? So that is for sure. There is no doubt about that. But on the other side, what we are saying is, no matter whom it is, no matter what crime you've committed, you have the right to a hearing. You have the right to present your case before a judge. So the present administration is basically terminating
CVIS without any notice, arbitrarily, capriciously, without any notice period, without any right, without giving them any opportunity to present their case. And they're basically doing it indiscriminately. They've said previously that they would do it on a case-by-case basis. There is no way they're doing it on a case-by-case basis. They just got a database from FBI with the database is people who were fingerprinted because they were charged with something. But finally, they're not even looking into whether what happened. Was there a final conviction? Oftentimes, the charges were completely dropped. And I'm talking about 99% of the times. So yes, this is a good time to talk about how students should behave and shouldn't, and this is for the benefit of the students. But also, this is a time, I think, where we should talk about the atrocious behavior of the administration, I'm sorry to say. Because in this particular in this particular instance where ICE is revoking CVIS, ICE never revokes CVIS. There's very small instances where ICE is even allowed to revoke a CVIS. It's mostly the DSO that revokes CVIS, the school that revokes a CVIS. It's not ICE. ICE can revoke CVIS only on very important considerations, and that is not even the case here. In this here, it's 99.9%. There are about maybe 5,000 visas and CVIS terminations, and 99, I can tell you for sure, 100%. 99% of the cases are either cases where people have been arrested and not been charged, or where they have been found to be innocent, or cases where they have been charged of misdemeanors, petty offenses. No matter what you're charged with, you have the right, even if you're charged with murder, right? In this country, in any democratic country, you have the right to the rule of law, where you have the right to a hearing. So that's all we are saying. Don't terminate their CVIS without notice, and follow the law when you're terminating CVIS, because there's a certain law even for who can terminate CVIS, when it can be terminated, and how it should be terminated, right? It is actually accepted. Yeah. It is actually admitted by Prashanti Garu, right? It has actually been admitted by the National Securities Advisor of HSI, saying that ICE do not have an authority to terminate the service, and also termination of service record. It's everywhere. There's a policy guidance 1004-04. There's ICE's own policy guidance is there, which clearly states that visa revocation alone does not justify CVIS termination. So just because the visa is being revoked, you go and terminate CVIS, that also doesn't make sense. I don't know what is on here. And they said that termination of service record does not terminate their status in this country also. This is the affidavit provided by the HSI. So the point I'm making, Banu, is that yes, we have to educate students with reference to the do's and don'ts. Absolutely, that's absolutely necessary. People are young when they come in. We know how we were when we were young, right? You're often fearless and you don't realize what the consequences are. But also, what we're saying is the way the administration is doing it, this is completely wrong. It's against the rule of law. And not only that, I must tell you guys that even H1s, I heard there are a few H1 cases that have been revoked in the same way. The visas have been terminated. So I hope this is not going to be another thousands of H1s being revoked. And this is where it's leading to if we don't push back. This is what is going to happen. I mean, thank you, Prashant. It may not stop. It may not stop at the H1Bs. It can go to the green card holders. It can go to anybody else. Tomorrow they can rip off your naturalization, your citizenship also, because you do not belong to a certain sector group of people. So the problem here is when you're okay with not following the law by anybody, it's not the democratic society. That's what it is. We have a rule of law where it gives us a due process rights. We have to follow that, as Prashanti Garu said. And as Prashanti Garu said, Thank you, Banu Garu and Prashanti Garu. So before we're concluding with Ubudhi Garu and Upendra Garu, so I have a question to the organization leaders. So ముఖ్యంగా మనకి ఇటు
చూసినట్లయితే ఓవరాల్‌గా ఇక్కడ మనకి తెలుగు మోర్ పీపుల్ ఏదైతే స్టూడెంట్స్ గాని H1 వీసాస్‌లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా లీడర్స్ అసోసియేషన్ లీడర్స్‌కి నేను అడుగుతున్నది. సో, ఈ ప్రాబ్లమ్ ఏవైతే ఉందో ప్రజాస్వామ్యబద్ధంగా అమెరికా గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు వాళ్ళు సిస్టమాటిక్‌గా ఏవైతే తీసుకుంటున్నారో అది 100% ఒక గవర్నమెంట్ ఉండేటప్పుడు ప్రజాస్వామ్యంలో ఇది సర్వసాధారణం. సో, అదే టైంలో పెయిన్ అనే కలిగే వ్యక్తి కూడా వాళ్ళ వాయిస్‌ని రైజ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ వాయిస్‌ని వినిపించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆ వాయిస్‌ని మైక్ ఎవరు? మౌత్ పీస్ ఎవరంటే ఆర్గనైజేషన్స్. మీరు ఈ ఇష్యూని ఏ విధంగా అంటే ఈ ప్రాబ్లమ్‌ని అరే! ఇది ప్రాబ్లమ్ ఉంది, ఈ సమస్య ఉంది అని గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకువెళ్ళాల్సిన అవసరం, ప్రయత్నం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సో, కౌన్సిలేట్‌కి గాని లేదా ఏదైనా ప్రెజెంటేషన్స్ గాని ఇటువంటి ప్రిపరేషన్ ఏదైనా జరుగుతుందా? కేవలం వీళ్ళకి వచ్చేవారికి ఓదార్పు చేసి అక్కడితో విడిచిపెట్టేయడం అంతవరకే ఉంటుందా? లేదా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వర్క్ ఏమైనా దీని మీద మీరు చేస్తున్నారా అనేది ముఖ్యంగా ఒక్కసారి మీరు ఐదర్ రవి గారు, శరత్ గారు అండ్ ప్రశాంత్ గారు మీరు ఎవరైనా అడ్రస్ చేయగలరా? స్పీడింగు, షాప్ లిఫ్టింగు అన్నది మాట్లాడాము. మనం ఎడ్యుకేట్ చేయాల్సింది ఆల్సో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో గానీ, పోలీసులకు గానీ. అదే కాకుండా మేము ఇంకో మేజర్ థింగ్ ఒకటి చూసామండి, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. సొలిసిటింగ్ ఆఫ్ ఎ మైనర్, అది పోలీసులే కొద్దిగా ఎంట్రాప్మెంట్ లాగా కూడా చేస్తున్నారు. మనం మళ్ళీ ప్లాగరిజం కానీ, సోషల్ మీడియా పోస్టింగ్స్ కానీ, స్టేటస్ సరిగ్గా మెయింటైన్ చేయాలని కానీ, కోర్సులు సరిగ్గా టైంకి ఎన్రోల్ అవ్వాలని, ఇవన్నీ కూడా అందరం కూడా మనం ఎక్కువ ఎడ్యుకేట్ చేయాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు వాట్ వి ఆల్ షుడ్ డూ ఈజ్ మై 2 సెంట్స్ ఏంటి అంటే, అది తానా అవనివ్వండి, నాట్స్ అవనివ్వండి, ఆటా అవనివ్వండి, అందరం కూడా కలిసి ఈ ప్రాబ్లమ్ని టుగెదర్గా ఉండి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటానికి వీ విల్ టేక్ లీడ్ అండ్ మేకింగ్ షూర్ దట్ ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఫ్రమ్ నాట్ సైడ్ వీఆర్ రెడీ టు కొలాబరేట్ విత్ ఆల్ ది ఆర్గనైజేషన్. ఇండివిజువల్గా చేయటం కన్నా గ్రూప్గా చేస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందండి. రైట్. శరత్ గారు మీరు? ప్రశాంత్ గారు చెప్పినట్టు మేము అన్ని ఆర్గనైజేషన్స్ తోటి పనిచేయడానికి రెడీగా ఉన్నాము. అలాగే భారతదేశ మంత్రులతో కూడా మేము కిషన్ రెడ్డి గారితో కూడా మాట్లాడాము ఈ విషయంలో పర్సనల్ గా. ఆయన ఏం చెప్తున్నారంటే మీరు అక్కడ ఉన్నప్పుడు అక్కడి లాసే ఇచ్చేయాలి. మన కాన్సులేట్ ద్వారా చేసే పనులను మేము చేస్తాము. కానీ మీరు అక్కడ ప్రస్తుతానికి అక్కడే ఉన్నారు కాబట్టి మీరు ఒత్తిడి తీసుకొస్తేనే, మీ ఆర్గనైజేషన్ల పరంగా ఒత్తిడి తీసుకొస్తేనే బాగుంటది అనే అభిప్రాయం ఆయన వెలిబుచ్చారు. అలాగే ఇంకొక అభిప్రాయం ఏంటి అనంటే, విద్యార్థులు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు సరి అయిన అవగాహన కల్పించలేకపోతున్నాము అన్ని ఆర్గనైజేషన్ల వారిని. నేను అందరినీ బ్లేమ్ చేయట్లేదు. కానీ మనం ఇక్కడ ఉండే విద్యార్థులతో కనెక్టివిటీ పోయింది. ఒక రకంగా ఆర్గనైజేషన్స్ మనమే వెళ్ళి వాళ్ళందరినీ ఒక అవగాహన చేసి అన్ని ఆర్గనైజేషన్ల తరఫున వెబినార్స్ పెట్టిస్తే మామూలుగా వాళ్ళకేమన్నా కొంచెము ఎలా ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలి అనే అవగాహన కల్పిస్తే కొద్ది రకంగా వాళ్ళకి హెల్ప్ అవుతుందేమో. ఈ రకంగా మూవ్ కావడానికి మేము అన్ని ఆర్గనైజేషన్ తో పనిచేయడానికి కూడా రెడీగా ఉన్నాం. స్టూడెంట్ అసోసియేషన్ తో పనిచేస్తే చాలా బాగుంటుందండి ఈ ఆర్గనైజేషన్స్ అన్ని. దట్ ఇస్ మై పర్సనల్ ఫీలింగ్ అండి రవి గారు. కొంచెం అంటే మనం రియాలిటీగా మాట్లాడుకుంటే బాధాకరమైన విషయం ఏంటంటే, సంహౌ వి హ్యావ్ ఎ గ్యాప్ అండి. మనం చెప్పిన ఇనే స్థితిలో లేరు. అది చాలా బాధాకరం. వాళ్ళు చాదస్తమని ఫీల్ అవుతారు. లేకపోతే ఇందాక మీరు స్పీడింగ్ ఇష్యూ మీద ఒకటి అన్నారు. నేను ఏదో జోక్‌గా చేశానండి. బట్ ఏమవుతుందంటే టీమ్ స్క్వేర్ డైలీ కాల్స్ అటెండ్ అవుతాం కదా! సో, రోజు ఒక ఇన్సిడెంట్ వస్తా ఉంటది. ఎవ్రీ వీక్ ఒక 5 ఇన్సిడెంట్స్ మీద వర్క్ చేస్తా ఉంటాము. ఒక సంవత్సరం కిందట ఒక ఇన్సిడెంట్ జరిగింది. డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్‌లో దిగి, నా దగ్గర ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా అని, ఎయిర్‌పోర్ట్‌లో నుంచి బయటకొచ్చి ఫ్రెండ్ కారు ఉంటే, ఆ ఫ్రెండ్ వద్దన్నా ఆ కారు తీసుకొనెళ్ళి వితిన్ హాఫ్ అన్ అవర్‌లో చనిపోయాడు యాక్సిడెంట్ చేసి. ఆ ఫ్రెండ్‌కేమో ఐ థింక్ ఆ తర్వాత ఆ అబ్బాయి కూడా చనిపోయినట్టున్నాడు. సో, దీనికి ఇంకా అసలు ఎవరికి ఛాన్స్ ఇచ్చారు? ఎవరితో మాట్లాడారు? సో, ఇండియా నుంచి వచ్చేటప్పుడే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ గాని, లేకపోతే మీడియా పరంగా గాని, ఆ ఎడ్యుకేషన్ అనేది అవసరం అండి. అలాగే స్టూడెంట్స్ కూడా మనం ఏదో ఇన్ని వేదికల మీద ఇన్ని మాట్లాడుతున్నాం గానీ, మనం చెప్పినా ఇనే స్థితిలో లేరు. సో, అది మనం ఎలా చేయాలి ఏంటి అనేది తప్పకుండా మనందరం ఒకసారి ఒక ఏమంటారు మేధోమథనం అంటారు కదా! చేసుకొని డెఫినిట్‌గా దాన్ని కొంచెం ఎట్లా చేయాలనేది స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే
కాన్సులేట్ పరంగా మనం డెఫినెట్‌గా ఎళ్లి రిక్వెస్ట్ చేయొచ్చు. ఇన్నోసెంట్స్‌కి ఎవరికన్నా ఏదన్నా ఉంటే మీరు హెల్ప్ చేయండని. అలాగే ఇమ్మిగ్రేషన్ చట్టాలనేవి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకంగా ఉంటాయండి. ఇప్పుడు మనం ఇండియా నుంచి వచ్చాం కదా అందరం. ఇండియాలో స్ట్రిక్ట్‌గా ఏదన్నా ఇమ్మిగ్రేషన్ పాలిసీ తీసుకొస్తే వేరే కంట్రీ వాళ్ళు గాని, లేకపోతే అక్కడ ఉన్నోళ్ళు గాని, వేరే కంట్రీ ఎంబసీ వాళ్ళు గాని ఇన్వాల్వ్ అయ్యి అడ్వైజ్ ఇవ్వబోతే మనకే కోపమొస్తుంది బేసిక్‌గా. మా కంట్రీ ఇంటర్నల్ అఫైర్స్‌లో మీరేంటి ఇన్వాల్వ్ అవుతారని. కాకపోతే తప్పనిసరిగా అమాయకుల విషయంలో లేకపోతే చట్టానికి, న్యాయానికి ఆహ్, ఆహ్, అనుబంధంగా లేకపోతే వాళ్ళేమి తప్పులు చేయకుండా ఇన్నోసెంట్స్‌కి ఏదన్నా జరిగితే మాత్రం తప్పకుండా వాయిస్ రైజ్ చేయాలి. బికాస్ ఆఫ్ వి హావ్ ఓల్డెస్ట్ డెమోక్రసీలో ఉన్నాము. తప్పనిసరిగా వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని జరగాలని ఆశిస్తున్నాను. థాంక్ యూ అండి. I agree with everything that you said, but the point here is that they're not following the law. వాళ్ళు తప్పు చేసినా మనం ఓకే ఫెలనీ ఆఫెన్స్ ఉంది బట్ ఫెలనీ ఆఫెన్స్ డస్ నాట్ మీన్ దట్ సీవీస్ కెన్ బి టర్మినేటెడ్ యాస్ But we need to wrap up అండి క్విక్. యా ప్లీజ్ అందుకేనండి నేను ఇన్నోసెంట్స్‌కి ఏదైనా జరిగితే తప్పనిసరిగా innocent వాయిస్ రైజ్ అన్నట్టే. చేయాలని చెప్పి. అదే అంటే వాళ్ళు ఇన్నోసెంట్ అన్నట్టే ఎందుకంటే దే ఆర్ నాట్ అలౌడ్ టు టర్మినేట్ దే సీవీస్ బికాస్ దే హ్యాడ్ పెటీ ఆఫెన్స్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ చార్జ్డ్ విత్ పెటీ ఆఫెన్స్ దే ఆర్ నాట్ అలౌడ్ టు యాజ్ పర్ ద లా సో వి జస్ట్ టాకింగ్ అబౌట్ ద లా హియర్ అండ్ వి ఆర్ సేయింగ్ యు ఫాలో యువర్ లాస్ let's follow the laws of the country atla అని అంటున్నాము okay the fact that they were driving and drinking and all that's bad for their own health but this is another we're talking about another angle which we need to focus on which is that the US is not following its own law. The administration is not following the Immigration and Nationality Act. They have to follow it or change it. Change it make a constitutional change. Get a law passed in both houses, but that's not the case. They are not following the law as it stands now. And we're asking them to do so. That's all. యా మనం ప్రశాంత్ గారు యు వాంట్ ఎడ్యుకేటింగ్ ఫ్రమ్ పేరెంట్స్ ఆల్సో త్రూ ఆర్గనైజేషన్స్ అండ్ మీడియా మనం చెప్తే ఏంటో పేరెంట్స్ కూడా కొద్దిగా ఎడ్యుకేట్ చేస్తే బెటర్ ఏమోనండి మేబీ ఆ యాంగిల్లో మనం ఆలోచించి ఇండియాలో మీడియాలో చేయగలిగితే చేద్దామండి రవి గారు కన్క్లూడింగ్ అండి సో హియర్ దే టూ డిఫరెంట్ మెకానిజమ్స్ ఒకటి ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం ప్రివెన్షన్ ఈజ్ ఒక ఆస్పెక్ట్ అయితే రెండోది ఆల్రెడీ జరుగుతున్నది ఇది ఒక నిజంగా లీగల్గా ఉండే పర్సన్ ఎవరున్నారైతే వాళ్ళకి ఇబ్బంది జరిగితే అది కొలాటరల్ డ్యామేజ్గా మిగిలిపోకుండా జస్ట్ లైక్ దట్ అనే కాకుండా అటువంటి వారిని మనం తీసుకొని ఆ ఎగ్జాంపుల్స్ తీసుకొని దాన్ని కౌన్సిలేట్ త్రూ ఆర్గనైజేషన్స్ త్రూ పబ్లిక్ వాయిస్గా వినిపించగలిగితే విచ్ విల్ బి బెటర్ అంటే వాయిస్ని అంటే గవర్నమెంట్ వాళ్ళ పని వాళ్ళు చేయడం ఎంత కరెక్టో సేమ్ టైము ఉన్న ఇష్యూని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం వాయిస్ని వినిపించాల్సిన అవసరం కూడా ఆర్గనైజేషన్కి ఉంటుంది ఆ పైన ఎవరైతే అటార్నీస్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడైతే లీగల్గా కంట్రిబ్యూట్ చేయగలుగుతారో వాళ్ళ సపోర్ట్ కూడా అక్కడ తీసుకున్నట్లయితే సమిష్టిగా ముందుకు వెళ్ళినట్లయితే దిస్ విల్ బి గుడ్ అనేది ఒక ఒపీనియన్ అండి సో బిఫోర్ ఈ డిస్కషన్ అంతా మనం చూసినట్లయితే ఓవరాల్ కంక్లూడ్ చేయడానికి ఉపేంద్ర చౌగులు గారు మీరు చెప్పండి వాట్ యు సే like all this hearing from the various aspects and different opinions what do you say sir Certain laws, you have to follow the laws. There are, it's better to be, they say to err on the side of caution. So you want to make sure that you take all the precautionary steps. Carrying an ID, which is not a big deal. You should carry the ID, show that you are legally here. That's a very important thing. Then also, getting trapped on internet, all those things that are personal things, but those are drawing attention to you, and in this moment, very difficult times, you don't want to draw attention to you and become a victim. I think that is the most important thing, and organizations have very good ideas, and I think by collaborating and educating the people. I came to US 50 years ago, and we didn't have anything like this, no ATA, no TANA, nothing, and we were just so I think we came here for studies. We have to follow the rules, but we all make mistakes. We are humans. That's what it is. So let's see how we can help our brethren, students, and sister students, and how they can survive this difficult time. I think the whole world is going through a difficult time. Let us see how we can survive. Yeah, thank you. And Vibhuti garu, just tell about this all discussion, like what you say, and especially whatever government doing, that's right. Whatever the legal system, it's working on it. At the same time, democracy to whoever getting the problems, who are legally living
at least there should not be a collateral damage. That's only the concern what we are talking all about. So how you address, sir? I want to first of all thank you very much for very lively conversation from whatever I could follow, although the language was an impediment, but I did follow the emotion and content of what Professor Venkatji was saying, Chanakya Education, and everybody else. Everybody has insisted on one thing: minor laws, major laws, that we must follow and guide our children. Don't make mistakes, silly mistakes or otherwise. And Upendraji very rightly said, these are extraordinary times. And what is important here is why that is extraordinary time, because US itself is in trouble for more reasons than one. That's a separate conversation, and I have done many times on my television shows why this is going on. So my advice to all of you is, please tell the children and the lawyers, you know the law. You are the protectors of the US Constitution and the rule of law. We have hope and faith in you that you will take care of that. So people who break laws, you have to guide them through that. It's not enough to say, oh, it was only a minor offense. And I think somebody said that, when you break the law with reference to school bus standing, I think there is a very heavy penalty for that. So this is what I want to say to you, that how the judge adjudicates is sometimes bizarre. You don't get it. Some traffic offense, you get $600 fine. Some you get away with $180 and 2 points. This is what I'm trying to say to you, is that we have to be cautious. But I want to tell you something. This country will benefit most from us Indians, regardless of anything else, because we bring to this country what very few countries contribute. You know what a senator once told me, and that I want to share with you. We love you Indians as immigrants to this country. You are professionals. You are hardworking. You are in the highest median income. You have family values. You take care of your children. You are not a law and order problem anywhere in the world as an immigrant community, and you ask for nothing. This was a very interesting conversation I had with him. This is what we have to bear in mind. They like us. We have to be making ourselves seen, felt, and heard. And that's the call I champion with Americans who I interact with, that you can't be treating us differently just because we are Indians. That's my gameplay in America, that I interact with mainstream Americans, and I also am a responsibility guy. We also have our own responsibility to guide our children correctly. And that's what I told my son. If I might add my simple example, I said, I love you unconditionally, but don't ever expect me to condone your act if I hear that you raped a girl in school. Don't expect me to condone that. We have to have that conversation with our children to know what is right, what is wrong. And the Indian children who come here for studies, look, they come because they did not get admission there. Majority of them, they are part of a process in which they don't get admission there. They come here, they get admission, and they are looking for a different dream altogether. That dream is getting shattered because of what is happening here. So let's help each other. Let's collaborate. And the lawyers stand by the law to protect the children who are misled, misguided, and get carried away. Thank you very much for having me today. Thank you all. Right, and thank you. So చూసినట్లయితే ఓవరాల్ గా మనకి ఇక్కడ అటు ఆర్గనైజేషన్స్ కానీ ఇటు బ్యూరోక్రాట్స్ కానీ అదేవిధంగా ఈ ఇమిగ్రేషన్ అటర్నీస్ కానీ అందరూ చెప్తున్నది ఏంటి అంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. సో ఆల్వేస్ అనేది దాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అని కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సో ఎవరైతే అరే నాది చిన్న ప్రాబ్లమే కదా, నాది చిన్న సమస్య కదా అనేది చట్ట పరిధిలో ఎవరైనా తప్పు జరిగితే అది తప్పే, కాబట్టి చట్టం అక్కడ ఉండే సెక్షన్ ప్రకారం పోతుంది. ఇది చిన్నదా పెద్దదా అనే విచక్షణ లేదంటే మానవతా దృక్పథం ఇవన్నీ చట్టం దగ్గర వర్తించవు. సో కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఈ ఛాన్స్ తీసుకునే తత్వాన్ని దూరం పెట్టి ఖచ్చితంగా ప్రివెన్షన్తో కానీ లేదా ఒకవేళ సమస్య వచ్చినా కూడా సరైన వ్యక్తులతో సంప్రదించి లీగల్ సిస్టంలో ఎవరైతే ఆరితేరి ఉన్నారో అటువంటి వ్యక్తుల నుంచి సజెషన్స్
సజెషన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. జస్ట్ లైక్ దట్ ఎవరైనా ఒక ఫ్రెండ్ అని ఇలా సజెషన్స్ తీసుకొని దాని మీద మీరు ముందుకు వెళ్ళడం అనేది ఖచ్చితంగా తప్పు జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చెప్పారని, ఇరుగింటి వాళ్ళు చెప్పారు, పొరుగింటి వాళ్ళు చెప్పారు అలా కాకుండా ఒక ఆల్రెడీ ఒక అటర్నీ కానీ లేదా ఆ ప్రాసెస్లో ఎక్స్పీరియన్స్ ఉండే పీపుల్ కానీ వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళ త్రూ మీ సమస్య ఏదైనా ఉంటే అడ్రస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా దీని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. అదేవిధంగా అవకాశం తీసుకోకుండా అరే నేను లీగల్గానే ఉన్నా కదా, నేను బాగానే ఉన్నా కదా, ఇది చిన్న విషయమే కదా అనే విధంగా ఇటువంటి వాటికి పోల్కుండా ఖచ్చితంగా మీరందరూ కూడా సేఫ్గా చక్కగా ఉన్నంత వరకు అమెరికా ఎప్పుడు భూతల స్వర్గంగానే ఉంటుంది అనేది మనం ఇక్కడ ఉండే ప్యానెల్ మెంబర్స్ చెప్తున్న డిస్కషన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దిస్ ఇస్ సింహ సైనింగ్ ఆఫ్.